సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఈ సమాజంలో మంచికి రోజులు లేవు. ఏదైనా అవతలి వాళ్ళు మాయం చేసి నొక్కేయడమే. కొంచెం అమాయకంగా కనపడితే చాలు దోచుకోవడమే. అది డబ్బైనా భూమైనా. ఏంటి ఈ మధ్య ల్యాండ్ కొన్నారా? పేపర్స్ బీరువాలో భద్రంగా పెట్టుకున్నారా? నో ప్రాబ్లం. మీ పత్రాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ ఒరిజినలే ఉండొచ్చు, అయినా మాకు అనవసరం. ఎందుకంటే మీ భూమికి ఆల్రెడీ పేపర్స్ తయారు చేసి ఉండొచ్చు. అడ్వాన్స్ కూడా తీసుకున్నారేమో. ఇక నెత్తి నోరు కొట్టుకోవడమే మీ పని. అమాంతం డబ్బులు నొక్కేయడం వాళ్ళ పని. భూమి మీదే వాళ్ళు అమ్మేది. మీ పని కోర్టు చుట్టూ ప్రదక్షిణ చేయడమే. విలువైన భూములకు పత్రాలు తయారు చేసి నొక్కేసేందుకు ట్రై చేస్తున్న ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూమిని కాజేయాలని చూసిన ఓ ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రాచానపల్లిలో 6 సెంట్ల స్థలానికి సంబంధించి కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అడ్వాన్స్ గా 15 లక్షలు కాజేశారు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి 8 మందిని అరెస్టు చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐలు నబీ రసూల్, చలపతి వెల్లడించారు. జరిగినప్పుడు విషయాలు కూడా బయటగా ఉండాలని తెలియజేస్తున్నాము. అలాగే ఇటువంటివి ఎవరు చేసినా ఇది తప్పనిసరిగా బయటపడతాయని నా కొడుకులు అలాంటి మేమేదో చేసి మళ్ళీ మీకు చెప్తాం. ఇక్కడ ఆఫీసు సంబంధించలేదు. సర్వే నంబర్ 133/3లో ఒక లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 1కి సంబంధించి దాని యొక్క ఓనర్స్ అంటే జి శివయ్య అనే అతను దాని యొక్క ఒరిజినల్ ఓనరు. ఆ ఒరిజినల్ ఓనరు వాళ్ళు ఇక్కడ లేరని తెలుసుకొని ఆ ప్లాటుకు నకిలీ పత్రాలు సృష్టించి దాన్ని అమ్మే ప్రయత్నం చేసిన ఈ టోటల్ ముద్దాయిలు అందరినీ గుట్టురట్టు చేశాము. మొత్తం ఇందులో 8 మంది పాత్రదారులుగా మాకు తేలారు. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇందులో కీలక సూత్రధారు వచ్చేసి సయ్యద్ మహమ్మద్ రఫీ అలియాస్ రఫీ. ఇతను ఉరవకొండ టౌన్కి చెందిన ప్రైవేట్ సర్వేయరు. ఇతను ప్లాట్ల సర్వే వెళ్తూ ఉంటాడు ప్లాట్ల బ్రోకర్స్ పిలిచినప్పుడు. ఆ విధంగా మా అనంతపురం రాచనపల్లి పొలాల్లోని ఈ ప్లాట్ నంబర్ 1 పక్కన గల లేఅవుట్లోని వేరే ప్లాట్ను సర్వే చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లాట్ నంబర్ 1కి సంబంధించి తెలుసుకున్నాడు. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ ఇక్కడ లేరు, వాళ్ళు బ్రతికి ఉన్నది లేదా చనిపోయినది కూడా తెలీదు. సో ఎవరికి ఈ ప్లాట్కు సంబంధించిన ఓనర్స్ గురించి తెలియదని తెలుసుకొని ఈ ప్లాట్ను ఏ విధంగానైనా ఈ ప్లాట్కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు చేసుకోవాలని చెప్పేసి ఇది దాదాపుగా 60-70 లక్షలు విలువ చేసే ప్లాటు. దానికోసం ఒక పథకం ప్రకారము కుట్రబన్ని ఇతను ఈ విషయం గురించి కొత్తొల్ల పార్వతి అనే ఆమె అనంతపురం టౌన్కి చెందిన ఆమె, ఈమె సత్యదేవనగర్కి చెందిన ఆమె, ఈమెకి విషయం తెలియజేసి ఈ శివయ్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్గా ఒక శివయ్యకు వచ్చేసి 2 కూతుర్లు 1 కొడుకు ఉన్నట్లు, ఆ 2 కూతుర్ల పేరులో ఒకరు సుజాత అని చెప్పేసి, ఇంకొక ఆమె పేరు సాయి కుమార్ అని చెప్పేసి, శివయ్య భార్య గంగమ్మగా ఒక ఆధార్ కార్డులు ఇక్కడ వేరే వ్యక్తుల ఆధార్ కార్డులు అంటే
శివయ్య కొడుకుగా ముత్తుమారన్, అతని యాక్చువల్గా కొడుకు పేరు ముత్తుమారన్ అయితే శివయ్య కొడుకుగా సుల్తాన్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తీసుకున్నాడు. తర్వాత గంగమ్మ అనే ఆమె యొక్క ఆధార్ కార్డు తీసుకొని శివయ్య భార్యగా, ఆమె పేరు కూడా గంగమ్మనే అనే ఆమెని ఇక్కడ పార్వతి అనే ఆమె సెక్యూర్ చేసుకుంది. అలాగే కూతురుగా కవిత అనే ఆమెని ఒక ఆమెని సెక్యూర్ చేసుకొని కవిత ప్లేస్లో సాయి కుమారిగా కవిత ప్లేస్లో సాయి కుమారిగా యాక్ట్ చేసేటట్లు ఆ కవిత యొక్క ఆధార్ కార్డు తీసుకొని, తర్వాత ఈ శివయ్య కూతురు సుజాత అనే ఒక ఆమె చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసి, సో ఈ ఆధార్ కార్డులను అతను తన ల్యాప్టాప్లోని ఫోటోషాప్లో ఎడిట్ చేసి వారి యొక్క అడ్రస్లు శివయ్య యొక్క అడ్రస్లు హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ అడ్రస్లను ఎడిట్ చేసి ఈ మొత్తం ఈ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి, తర్వాత ఆమె యొక్క కూతురు యొక్క సుజాత అనే ఆమె చనిపోయిందని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసి, తర్వాత ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ శివయ్యకి సంబంధించిన భార్య కొడుకు కూతుర్లు వీళ్ళే అని చెప్పేసి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ను కూడా తన ఫోటోషాప్లో క్రియేట్ చేసి ఈ వ్యక్తుల్ని ఈ ఇంపర్సనేట్ చేయడానికి, అంటే శివయ్య కొడుకుగా కూతురుగా నటించడానికి ఈ పార్వతి యొక్క సహకారంతో వారిని అరేంజ్ చేసుకొని, తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఉరవకొండలోని ప్లాట్ల బ్రోకర్లైన ఈ శేఖర్కి, తర్వాత చిన్నయ్య స్వామికి, వడ్డే శివకి, వీళ్ళు ఉరవకొండ మండలానికి చెందిన వాళ్ళు, వీళ్ళకి విషయం తెలియజేసి మనకి ఇట్లా ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ను నేను డాక్యుమెంట్స్ అన్ని నకిలీ పత్రాలన్నీ నేను సృష్టిస్తాను, మీరు ఒక పార్టీని చూసి ఈ ప్లాట్ను అమ్మండి, మీకు కూడా నేను డబ్బిస్తాను ఇందులో అని చెప్పేసి వారికి చెప్పగా, వారు ఇక్కడ అనంతపూర్లో ఒక నాగరాజు అనే ప్లాట్ బ్రోకర్ ద్వారా లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి ఈ ప్లాటు అమ్మడానికి కుదుర్చుకొని ఆ లక్ష్మీనారాయణకి ప్లాట్ను చూపించి, లక్ష్మీనారాయణకి 1971లోని శివయ్య కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ కాపీని, కలర్ జిరాక్స్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నకలు తీసుకొని ఆ 1971 యొక్క డాక్యుమెంట్ని కంప్లైనెంట్కి చూపించి, ఈ ఓనర్స్ అంతా మాకు తెలుసు, అంటే ఓనర్ శివయ్య చనిపోయాడు, వాళ్ళ వారసులంతా ఉన్నారు, ఈ ప్లాట్ అమ్ముతారు వాళ్ళ హైదరాబాద్ వాళ్ళదని చెప్పేసి ఆ లక్ష్మీనారాయణ నమ్మించి అతనితో అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షల రూపాయలు తీసుకుంటారు అడ్వాన్స్గా. టోటల్ ప్లాట్ను 60 లక్షలకు మాట్లాడుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ డబ్బును అందరూ పంచుకున్నారు. రఫీ మరియు మిగతా ఈ శేఖరు, ఎర్రిస్వామి, తర్వాత శివ, పార్వతి. తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంటు మళ్ళీ ఒక నెల తర్వాత ఈ ఎవరైతే కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడో ఈ లక్ష్మీనారాయణ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు తెచ్చిస్తే నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ను కూడా తయారు చేయడానికి సేమ్ 1971లో ఉన్న జిరాక్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ లాగానే ఒక డాక్యుమెంట్ని పాత స్టాంప్ పేపర్స్ను కలెక్ట్ చేసి ఈ పార్వతి అనే వ్యక్తి ఈమె తనకు తెలిసిన ప్రతాప్ రెడ్డి ద్వారా పాత స్టాంప్ పేపర్లని, అలాగే నకిలీ స్టాంపుల్ని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ యొక్క నకిలీ స్టాంపుల్ని సంపాదించి రబ్బర్ స్టాంపుల్ని ఆ డాక్యుమెంట్ 1971 యొక్క డాక్యుమెంట్ను యాజ్ ఇట్ ఈజ్గా బాల్ పెన్తో ఆ పాత స్టాంప్ పేపర్ల మీద 10 రూపీస్ స్టాంప్స్ అవి ఆ స్టాంప్స్ పేపర్ల మీద ఎత్తి రాయించారు. ఎవరితో రాయించారు? పార్వతి తన మనవరాలతోనే, అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తన మనవరాలతోనే వాళ్ళ ఇంట్లో ఈ రఫీ అనేవాడు పక్క నుండి అంతా రాయించి ఆ నకిలీ స్టాంప్స్ అన్నీ వాటిలో వేసి ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పేసి మళ్ళీ ఈ లక్ష్మీనారాయణ దగ్గరికి ఎవరిని పంపించాడు? శివయ్య కొడుకుగా నటిస్తున్న సుల్తాన్ ముత్తుమారన్గా నటిస్తున్న సుల్తాన్ని తర్వాత ఈ పార్వతి తీసుకొని పోయి ఇచ్చారు అగ్రిమెంట్, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే అని చెప్పేసి. అప్పుడు ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత లక్ష్మీనారాయణకి అతని బ్రోకర్ నాగరాజుకు అతని ఫ్రెండ్స్కి అనుమానం వచ్చి ఇది ఒరిజినల్ కాదు, ఇది ఫేక్ లాగా ఉంది, మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చామని చెప్పేసి, మేము అడ్వాన్స్గా 15 లక్షల రూపాయలు మాకు ఇచ్చామని చెప్పేసి గొడవ చేసి మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ఆడ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతనికి డబ్బు చెల్లించినందున అతను పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేశారు. మోసగాళ్ళు ఎక్కడో ఉండరు, మన మధ్యనే ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం, అంత ఈజీగా దొరకరు. రోజు మీ ముందరే బండి మీద రయ్యమంటూ చక్కర్లు కొడతారు. ఎక్కడెక్కడి నుంచో బ్రతకడానికి వస్తారు. ఎవరు ఎలాంటి వారో తెలియదు, అమాయకంగా కనిపిస్తారు. అందుకే పోలీసులు కార్డన్ సర్చ్ స్టార్ట్ చేశారు. మీ మధ్యనే ఉంటూ
మోసాలకు, చోరీలకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అరాచక శక్తులను కట్టడి చేస్తున్నారు. ఒక్కొక్కరి తాట తీసి బొక్కలో తోస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తుప్రాన్ సిఎస్ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు 30 సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుండి గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వాహనాలు, ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తుఫ్రాన్ సిఎస్ శ్రీధర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయొద్దని, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు ఎవరికి షేర్ చేయొద్దని సూచించారు. ఈరోజు వెల్లూరు విలేజ్లో, వెల్దుర్తి మండల్ విలేజ్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ ఊరంతా చెక్ చేసేసరికి ఒక 30 బండ్లు నంబర్ ప్లేట్ డిఫరెన్స్ ఉంది, కొన్ని పేపర్లు లేకుండా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ ప్రజలందరికీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లాగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇదొక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంకా వేరే వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే, ఇష్టం ఉన్నట్టు బండ్లు కొనుక్కోకుండా ఎవరు బండ్ల కాయిదాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, పేపర్స్, రిజిస్ట్రేషన్ ఎవరిది, ఎడికెళ్ళి కొంటున్నాం అనేది చెక్ చేసుకునే కొనుక్కోవాలి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ వారి విన్నపం. థ్యాంక్ యూ. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, సంపాదించే వయసులో సంపాదించాలి. ఏ వయసులో పని ఆ వయసులో చేయాలి. చదువుకోవాల్సిన వయసులో కొంతమంది యువత పెడదోవ పడుతున్నారు, మద్యానికి బానిసలవుతున్నారు, జలసాలకు అలవాటు పడుతున్నారు. వాటికి డబ్బులు లేకపోవడంతో దొంగలుగా మారుతున్నారు. దేశానికి దిక్చూసిగా నిలవాల్సిన యువత పోలీసులు చిక్కి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా ముఠాగా ఏర్పడి బైక్లను చోరీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి నుంచి 6 లక్షల విలువ చేసే 13 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ సర్కిల్ నందు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైక్ అఫెండర్ అయినటువంటి గౌని నరేందర్ రెడ్డి హన్మేష్ నగర్ గుంతకల్ పట్టణానికి చెందిన వ్యక్తిని విచారణ చేయగా అతని వద్ద నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బైకుల విలువ దాదాపు 6 లక్షల రూపాయలు ఉంది. ఈ బైకులన్నిటిని కూడా గుంతకల్ పట్టణం నందు వివిధ ప్రదేశాల్లో దొంగతనం జరగడం జరిగింది. ముఖ్యంగా ఇతను జల్సాలకు అలవాటు పడి, తాగుడుకి అలవాటు పడి ఈ బైకులన్నిటిని కూడా దొంగతనం చేసి వివిధ ప్రదేశాల్లో అమ్మి వచ్చిన డబ్బుతో జులాయిగా తిరగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద 13 బైకులను రికవర్ చేసి పాత బైకులన్నిటిని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను రిమాండ్ నిమిత్తము ఈరోజు కోర్టుకి పంపించడం జరుగుతుంది.
ఏదైనా కానీ బైకులు ప్రతి ఒక్కరు కూడా దానికి సరైన విధంగా లాక్ వేసుకొని పెట్టుకోవలసిందిగా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాం. దీంట్లో ఎస్ఐ గారు మరియు ఎస్ఐ తిరుపాల్ గారు, కానిస్టేబుల్ వచ్చి వెంకటేష్ గారు మరియు వీరాంజనేయులు, దూర్తీర సిబ్బంది అందరూ కూడా హనుమాన్ సర్కిల్ ముందు ఈరోజు ఉదయం తనిఖీల నిమిత్తము ఇతను దొరకడం జరిగింది. ఇతను దాదాపుగా బళ్ళారి సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లో కర్ణాటక రాష్ట్రంలో ఇతని పైన పాత కేసులు కూడా ఉన్నాయి. ఇతను జైలు శిక్ష కూడా అక్కడ అనుభవించి రావడం జరిగింది. మద్యం మత్తులో మనుషులు ఉన్మాదులుగా మారుతున్నారు, రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా పోతుంది. మద్యానికి డబ్బులు సరిపోకపోయేసరికి కట్టుకున్న భార్య, తల్లి అంటే సొంత అత్తను కర్రతో కొట్టి చంపి చెవి కమ్మలు తీసుకొని మందు తాగేందుకు వెళ్ళిన ఆ రాక్షసుని ఏమనాలి? వాడిని ఏం చేయాలి? ఎలాంటి శిక్ష వేస్తే ఈ సమాజంలో ఉన్న అలాంటి నర రూప రాక్షసులు మారతారో అలాంటి చట్టాలను ఈ ప్రభుత్వాలు తీసుకుని రావాలి. మద్యానికి బానిసై మద్యం తాగేందుకు డబ్బులు లేక పిల్లనిచ్చిన అతను అతి క్రూరంగా రోకలి బండతో చంపి ఆమె వంటిపైన బంగారు కమ్మలు, ఉంగరాన్ని తీసుకెళ్లాడు కిరాతకాలుడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలో వవ్వేరు గ్రామంలో గద్దె సుబ్బమ్మ నివాసం ఉంటోంది. అది గమనించిన అల్లుడు గుంటపల్లి నారాయణ మద్యానికి బానిసయ్యి తాగేందుకు డబ్బులు లేక మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక క్రూర మృగంలా తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తను రోకలి బండతో కొట్టి చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సుబ్బమ్మ బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ వీరప్రతాప్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఆయన కొనుక్కొని ఎదురుపోతుంటుందా రక్తం ఎవరు చూస్తారు? సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.